కాబట్టి ఆయిల్ సరఫరాకి మనకి ఎట్లాంటి ప్రాబ్లము లేదు. పెట్రోల్ అయినా డీజిల్ అయినా గ్యాస్ ప్రొడక్షన్కి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఖర్చు పెరుగుతుంది. ఖచ్చితంగా మనం దానికి మానసికంగా సిద్ధం కావాలి. భారీగా ధరలు పెరగక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు $60 ఒక బ్యారెల్ ఉన్నటువంటి సందర్భంలో దాన్ని మనకి $40కే ఇచ్చాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఆ టైంలో ఆ ఆయిల్ విపరీతంగా తీసుకున్నాం. ఈవెన్ ఇరాన్ దగ్గర కూడా మనం అట్లాగే తీసుకున్నాం 2018-19 టైంలో. అట్లా ఆయిల్ తీసుకోవడం ద్వారా మన దగ్గర ఇక్కడ 3 లక్షల కోట్ల రూపాయలు ఆనాడు మన్మోహన్ సింగ్ సర్కారు అప్పుడు ధరలు పెంచాల్సింది ఇవ్వకుండా ఆ డబ్బులకి బాండ్లు రిలీజ్ చేసింది. ఆ బాండ్ల మీద వడ్డీలు కట్టుకుంటా వచ్చి సదరు ఆయిల్ కంపెనీలు సంక్షోభంలో పడేటటువంటి పరిస్థితి. వాటి సంక్షోభాన్ని ఈ 10 ఏళ్లలో మోడీ పరిష్కరించాడు, ఈ డబ్బులు కట్టించాడు. ఇట్లా అదనంగా మన దగ్గర అంటే $40కి వచ్చినప్పుడు మనకి పెట్రోల్ తగ్గించాలి కదా, డీజిల్ తగ్గించాలి కదా. కానీ మనం అప్పటికే ధరలు పెరుగుదలకు అలవాటు పడి ఉన్నాం కాబట్టి ఆ కొనుగోలుకి మనల్ని అలాగే ఉంచి దానివల్ల తనకు నష్టమవుతుందని తెలుసు, ఎలక్షన్లో దెబ్బతింటామని తెలుసు, అయినా సరే దేశం ముఖ్యం అన్నటువంటి రూట్లో అది అట్లా కంటిన్యూ చేస్తూ ఆ వచ్చినటువంటి డబ్బులతో బాండ్ల ఖర్చు అప్పు తీర్చడం వల్లనే ఇప్పుడు ఖర్చు తగ్గింది. రెండవది ఏంటయ్యా అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఇంతకుముందు డిస్కౌంట్లు ఇచ్చిన దేశాలే లైక్ ఇరాను రష్యాలే ఇప్పుడు రేట్ ఎక్కువ అమ్ముతున్నాయి. ఇప్పుడు $80 ఉండేటటువంటి ఇది మొన్న $60 నుంచి 65-40కి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 65-80 దాకా చేసి ఇప్పుడు ఏకంగా $120 చేశారు. $120 అంటే ఆటోమేటిక్గా దారుణమైన డబుల్ రేటు. ప్రస్తుతానికైతే ఆ భారం మన మీద పడనీయకుండా చూస్తున్నాడు. మేబీ నేను అనుకోవడం ప్రతి 15 నెలలకి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తానంటుంది ప్రభుత్వం. అంటే ఇప్పుడు మొదటి ఫేజ్ అయ్యే భారాన్ని ప్రభుత్వం భరించింది. ఇప్పుడు ఏది నిన్న ట్యాక్స్ తగ్గించడం ద్వారా 13% ట్యాక్స్ పెట్రోల్ మీద ఉంటే 10% ట్యాక్స్ డీజిల్ మీద ఉంటే 10% డీజిల్ మీద తీసేసింది ఎక్సైజ్ సుంకం. అదే సందర్భంలో 13% ఏదైతే మెయిన్ పెట్రోల్ మీద ఉన్నటువంటి దాంట్లో 10% తగ్గించి ఇప్పుడు 3% మాత్రం వసూలు చేస్తుంది. అంటే లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. సేమ్ టైం కేంద్రం